ఎంతో చక్కటి అభినయంతో కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించిన కుమారి చొదరవాడ శ్రీదా వరాళికి నా అభినందనలు, శుభాశీస్సులు. ముందుగా అమ్మా, నీకు ఇంకా భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి అవార్డులు అలాగే ప్రశంసలు రావాలని, నువ్వు నృత్య కృషివడిలాగా నృత్య కృషివడిలాగా కష్టపడి మరింతగా శ్రమించి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పని నేను కోరుతూ ఉన్నాను. కుమార్తెను చదువుతో పాటు భారతీయ ప్రాచీన కళ్ళ వైపు ప్రోత్సహిస్తున్న కుమారి శ్రీదా తల్లిదండ్రులు శ్రీమతి చదరవాడ శారద గారు, అలాగే డాక్టర్ చదరవాడ రాజగోపాలరావు గారికి కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలు. శాస్త్రీయ నృత్య సంగీతాలు ఏతున్నాయో ఈ ప్రపంచానికి భారతదేశం వచ్చిన విలువైన కానుకలు.
విశృంఖల వినాశకర పాశ్చాత్య సంస్కృతి విజృంభిస్తున్న పరిస్థితుల్లో భారతీయ సాంస్కృతిక రూపాలను తిరిగి మళ్ళా యావత్ ప్రపంచానికి అందుబాటులో తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉంది. మన సంగీత నృత్య సాంప్రదాయాన్ని కొనసాగించేందుకు కుమారి శ్రీధర్ లాంటి యువతరం ముందుకు రావడం, తల్లిదండ్రులు ప్రోత్సహించడం ఇది శుభ పరిణామం. అందరు తల్లిదండ్రులు కూడా ఇలాంటి విషయాల్లో తమ పిల్లలను ప్రోత్సహించాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. కూచిపూడిలోనే నవరసాలు పండించి మిమ్మల్ని ఏదో లోకాల్లోకి తీసుకెళ్ళినటువంటి ఆ నాట్య భంగిమ మన గడ్డ మీద పుట్టడం, ప్రాచీన కాలంలో పుట్టినటువంటి ఆ కళని ఎంతోమంది దాన్ని పోషించుకుంటూ అది క్షీణ దశలో ఉన్నా దాన్ని ఏమాత్రం కూడా వదిలిపెట్టకూడదు. తెలుగు గడ్డ మీద పుట్టినటువంటి కళ ప్రపంచవ్యాప్తం కావాలని చెప్పి మన బిడ్డలు ఎంతోమంది మన దగ్గర ప్రాక్టీస్ చేసినట్టు నాకు పెద్ద కనపడదు, కానీ బయట దేశాలకు వెళ్ళినప్పుడు ఈ కళకున్నటువంటి ఆదరణ, ఈ కళకున్నటువంటి ప్రేమ అభిమానాలు నాకు బయట దేశాల్లోనే ఎక్కువ కనపడతా ఉంది. సంస్కృతి సాంప్రదాయాల్ని పెంపొందించే కార్యక్రమంలో మా ఫౌండేషన్ డాక్టర్ రామినేని ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇక్కడ అదృష్టం ఏంటంటే అది మా చెల్లెల వాళ్ళ అమ్మాయి అమెరికాలో పుట్టి పెరిగి కూడా ఈ భారతదేశ కళలో అయినటువంటి కూచిపూడి నాట్యాన్ని నేర్చుకుని ఇక్కడికి వచ్చి ఇప్పుడు రంగప్రవేశం చేయటం అనేది జరుగుతుంది. సో ఈ కార్యక్రమంలో మనమందరం దీన్ని చూసి, ఈ విషయాన్ని చూసి అందరూ కూడా, పిల్లలు కూడా, ఎవరైనా ఈ రోజుల్లో ఉండే విద్యార్థులు ఇట్లాగే సంస్కృతిని సాంప్రదాయాన్ని పెంపొందించాలని కోరుకుంటా అందరూ ఈ కార్యక్రమాన్ని చూసి ఆనందిస్తారని మేము అనుకుంటున్నాం. నమస్తే. ఆ అమ్మాయి తల్లిదండ్రులు అంటే అమ్మేమో మా చెల్లెలు శారద, తర్వాత బావగారి పేరేమో డాక్టర్ రాజగోపాల్ చెదలవాడ, ఈ అమ్మాయి పేరేమో శ్రీద వరాళి చెదలవాడ. ఆ అమ్మాయి ఇప్పుడు BA చేస్తుందండి, అక్కడ కాలేజీలో ఉందండి. నాట్య గురువులు బాలకొండలరావు గారును KVS గారండి. KVS గారేమో ఏలూరులో అంతకుముందు వీళ్ళ అక్కయ్య వాళ్ళకి నేర్పారు. బాలకొండలరావు గారు వీళ్ళు అక్కడ అమెరికాలో ఉన్నప్పటికీ ఆన్లైన్లో క్లాసెస్ చెప్పి నేర్పడం జరిగింది. సో ఇది మనం ఎంతో అదృష్టంగా మేము భావిస్తున్నాము. ఇట్లా కష్టపడి నేర్చుకున్న వాళ్ళకి ఒక వేదికనిచ్చి వాళ్ళ కళని ప్రదర్శించడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.